తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడ కోర్టులో మెజిస్ట్రేట్ వద్ద వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, జడ్జి వద్ద వల్లభనేని వంశీ ఏమని చెప్పారు, వివరాలేంటి? షాహీన్, ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వంశీని మూడో రోజు కస్టడీ విచారణ జరిగింది. అనంతరం వైద్య పరీక్షల అనంతరం ఇటు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కొద్దిసేపు న్యాయమూర్తి ముందు విచారణ జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంటే విచారణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని అడగగా ఇబ్బందులు ఏమీ లేవని తెలిపారు. అయితే ప్రస్తుతం జైల్లో ఒంటరిగా బ్యారక్ లో ఉంచుతూ ఉన్నారని, ఆస్తమా వల్ల తాను ఇబ్బంది పడుతూ ఉన్నానని, ఒంటరిగా ఉంచితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నలుగురు ఐదుగురు ఉన్నటువంటి సెల్లులో తాను ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ రోజు వంశీ కేసుకి సంబంధించి విచారణ జరిపే న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో ఇన్ఛార్జి కోర్టు ముందు ఈ రోజు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో తాను ఈ సెల్లు మార్పు కోసం తాను ఈ సమయంలో నిర్ణయం తీసుకోలేనని, రేపటి వరకు ఈ సెల్లు వద్ద అతని బాగోగులు చూడటానికి, అంటే ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్య పరీక్షలు కానీ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి చేసేందుకు ఒక వార్డెన్ ని సెల్లు ముందు ఉంచేందుకు ఆర్డర్ ఇస్తానని ఆయన తెలిపారు. అదే విధంగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రేపు సాధారణ కోర్టు వద్ద మెమో దాఖలు చేసుకోవాలని, సెల్ మార్పు కోసం ఇతర వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలపైన పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. మరొకటి చూసుకున్నట్లయితే ఆయన ఇదే క్రమంలో ఈ పూర్తి విషయాలు తెలియాలంటే సత్యవర్ధన్ కు నార్కో పరీక్ష చేపిస్తామనే వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. దీంతో పాటు అక్కడ కేవలం వంశీకి భద్రత దృష్ట్యానే ఒంటరిగా ఉంచుతున్నామని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యారక్ లో పరిమితికి మించి అక్కడ ఖైదీలు ఉంటూ ఉన్నారని, అంతమంది ఖైదీలు ఉన్న మధ్యలో వంశీని కనుక ఉంచినట్లయితే ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఖైదీల్లో గాంజా బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించినటువంటి నేరస్తులు ఉన్నారు. వాళ్ళు చాలా ఆవేశపూరితంగా ఉంటారు. ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఒంటరిగా ఉంచామని తెలిపారు. అయితే తనకు భద్రతా సమస్యలు ఏమీ లేవని వంశీ న్యాయమూర్తి ముందు తెలిపారు. తమకు లేనప్పటికీ అధికారులు భద్రతా దృష్ట్యా ఆలోచించి ఎక్కడ ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలోనే రేపు పిటిషన్ వేసుకోవాలని తెలిపారు. మరొక వైపు అక్కడి నుంచి ఈ న్యాయమూర్తి ముందు చెప్పిన తర్వాత అక్కడి నుంచి జైలుకి తీసుకువచ్చారు. జైల్లో కొద్దిసేపటి కిందటే జైలు లోనికి తీసుకువెళ్లి జైలు అధికారులకు వంశీతో పాటు మరో ఇద్దరు నిందితుల్ని కూడా అప్పజెప్పిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏసీపీ మీడియా తోటి మాట్లాడారు. ఏసీపీ మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి వంశీ ఉండి మరొక కారులో ఈ సత్యవర్ధన్ ను తీసుకువచ్చారని, ఆ తీసుకువచ్చిన వాళ్ళలో వంశీ కూడా ఉన్నారని, ఆ రోజు జైలు వద్దకు ఇటు కోర్టు వద్దకు తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు మాట్లాడిన తర్వాత సత్యవర్ధన్ ను వెంట పెట్టుకొని హైదరాబాద్ వెళ్లారని, ఆయన ఫ్లాట్ లో ఉంచారని, ఆ తర్వాత మళ్ళా అక్కడి నుంచి వైజాగ్ కూడా తీసుకువెళ్లారని, ఇదంతా వంశీ కూడా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ వివరాలన్నిటినీ తాము సేకరించామని తెలిపారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారని కూడా మీడియా తోటి తెలిపారు. మరొక వైపు ఇక్కడ మాజీ సీఎం జగన్ ను కలిశారని, మధ్యలో తాడేపల్లి వద్ద అక్కడ వెయిట్ చేసి జగన్ ను కలిసినట్లు వంశీ విచారణలో ఒప్పుకున్నారని కూడా ఈ రోజు ఏసీపీ ఇక్కడ మీడియా ముందు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం ఇంకా కొన్ని ఇందులో విచారణ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా మేము మళ్ళా తెలుసుకునేందుకు ఖచ్చితంగా మళ్ళా మరోసారి కస్టడీ వేసే ఆలోచన తమకు ఉందని, ఉన్నతాధికారుల యొక్క అనుమతి తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ కేసు
మాది ఉన్నటువంటి ఆధారాలంతా సమీక్షించుకొని మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో ఉన్నటువంటి మిగతా నిందితుల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. మొత్తం మీద ఈ కేసులో దర్యాప్తు ఒకవైపు పూర్తిగా సాగుతుంది, మరొక వైపు విచారణలో కూడా కొన్ని ఆధారాలు లభించాయి. మా దగ్గర ఉన్న ఆధారాలతోటి వాటిని పోల్చుకొని ఆ తర్వాత కస్టడీ విషయము పరిశీలిస్తామనేటువంటిది తెలిపారు. షాహీన్. ధన్యవాదాలు జయప్రకాష్.